మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల కల్పనపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆసుపత్రి అభివృద్ధి పనులు, వైద్య సేవల విస్తరణ, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. బయోమెడికల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతో పాటు నేత్ర శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫండ్ వచ్చినాక కూడా ఇంత ఆలస్యం అగ్రిమెంట్ ఎందుకు లేట్ అయింది బ్రదర్? టెండర్స్ ఎవరు రాలేదు సార్. స్టార్టింగ్ లైఫ్ ఇచ్చారు మీరు అనుకుంటే ఎందుకు చెప్పండి. పిలిచినాం సార్. మీరు ఎమర్జెన్సీ అర్థమైతే కదా మీకు 1000 మంది పేషెంట్స్ చూస్తుండ్రు. మన ఇప్పుడు సిటీ మెషిన్ తెచ్చిపెట్టినాక కూడా ఆపరేషన్ చేసుకోలేకపోతున్నాం మనం. ఇప్పుడు అయిపోయింది సార్ అగ్రిమెంట్ అయిపోయింది. సెకండ్ లైన్ కూడా ఉన్నాయి కదా, సెకండ్ లైన్ ఏమైంది? పీటర్ లైన్ కూడా స్టార్ట్ అయింది. ప్యారలల్ లైన్ పీటర్ లైన్ కూడా వర్క్ స్టార్ట్ అయింది సార్. అది కూడా ప్రోగ్రెస్ ఉంది సార్. లిటరల్లీ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. మనం లాస్ట్ మీటింగ్ లో కూడా నేను డిస్కస్ చేసినాం కదా మేడం. లాస్ట్ మీటింగ్ లో డిస్కస్ చేసినాం సార్. యు ఆర్ కైండ్ ఎనఫ్ దట్ యు ఆర్ గివెన్ ద ఫండ్స్, బట్ వాళ్ళు దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ టైం. మనం విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ సార్. రెగ్యులర్ గా ఒకసారి వీక్లీనే ఫాలో అప్ చేసి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి. 3 ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఎక్విప్మెంట్ ఉంది, ఫండ్స్ ఇచ్చారు మీరు, ఈ జనరేటరు, ప్యారలల్ లైన్ అండ్ ట్రాన్స్ఫార్మర్. ఐ డోంట్ నో వై యూ కాంట్ గివ్ మీ సచ్ ఎ టైం సార్. మేము ప్రైవేట్లో అయితే గంట 2 గంటలలో ఖతం. పైసలు ఉంటే పని ఏముంటుంది? పైసలు లేకపోతే నన్న పైసలు ఎవరు ఇస్తారని గవర్నమెంట్లో ఆపుతారు సార్. ఫండ్ ఇచ్చినాక కూడా మీరు చేయట్లేదు సార్. డ్యూ టు దట్ they couldn't able to operate blood bank also. CT machine, some of the ACs they have to switch it off. A load ni manage chesukodaniki. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ప్యారలల్ లైన్? పీటర్ లైన్ ఇంకో 10-15 డేస్ అయిపోతుంది సార్. 10 days అంటే 5th August వరకు అవుతుంది. వరకు ప్యారలల్ ఫీడర్ లైన్ పడి కంప్లీట్ అవ్వాలి వాళ్ళు అంటున్నారు. అండ్ ఇది 250 కిలోవాట్, ఇది కేవీ జనరేషన్. ఇది ఎప్పుడు కూడా అయిపోతుంది. అది డిస్కషన్ చేశారు. జనరేటర్ వచ్చిందా మీకు? రావాలి. మీకు జనరేటర్ వచ్చిందా లేకపోతే రావాలి అక్కడ నుంచి? జనరేటర్ కూడా వస్తుంది రాదు. మీకు అంటే ఎలక్ట్రికల్ డెలివరీ చూసుకున్నాను. అది కూడా మాట్లాడాను నేను. కాంట్రాక్టర్ ఎవరు, సప్లయర్ ఎవరు? శ్రీనిధి సొల్యూషన్ సార్. వర్క్ ఆర్డర్ ఇచ్చారు ఇచ్చింది సార్. ఎప్పుడు ఇచ్చారు? ఒక 10 days అవుతుంది. క్లారిటీ 10 days అయినాయి. 10 days నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం కావాలి? ఆదిలాబాద్ ఖమ్మం లేదు కదా, ఇది అక్కడ నుంచి అంత దూరం పట్టుకోవాలి. ఎందుకు డిస్కస్ చేస్తాం. యాక్చువల్ ఎలక్ట్రికల్ వాళ్ళు చూస్తారు సార్. మేము కనుక్కొని కనుక్కొని జనరేటర్ అంటే వరకు నాకు కావాలి జనరేటర్. ఎందుకు తీసుకువస్తున్నారు చేయండి. And 130 kV generator which is It was functional at that time, but due to lack of maintenance, it was now idle. I don't know, few repairs here and there, and it will come into full force. Oxygen plant, beautiful oxygen plant. Actually, that is 1,000 liters per minute tank. Huge capacity is there. The buying in a cylinder also cost goes up, sir. Yes. Cost of. అదే చేయించుకుందాం. But actually, I have some function easy because total estimate prepare చేస్తాం. 10K ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకో. ఈ 2 lakhs లో అట్లీస్ట్ వాళ్ళ పార్ట్స్ రిప్లేస్ చేసుకొని యూజెస్ ఏ హ్యూజ్ ప్లాంట్ వుడ్ బి అదర్వైజ్ దట్ వుడ్ be lying idle. Place waste అయిపోతుంది. It is occupying a lot of Actually, try to make it functional again.
టూ కేసు MIDC కదా ఒకసారి వెళ్ళి చూసి అక్కడ అంబులెన్స్ పెట్టినా ఎవ్రీ డే ఐఎమ్ క్యారింగ్ 4 to 5 డయాలసిస్ పేషెంట్స్ టు మై హాస్పిటల్. Anyway, I am doing it free, but travel time also will we should try to reduce the travel reduce the time. travel time, the hardships and everything. So, ఆ ఫోర్త్ ఫ్లోర్లో డయాలసిస్ అండ్ క్యాన్సర్ సెంటర్కి వాళ్ళని ఒక్కటి డయాలిసిస్ సెంటర్కి యాక్చువల్గా ఆల్రెడీ చెప్పాము. డయాలిసిస్ సెంటర్ కూడా అక్కడ కట్టడానికి చూసుకోండి. ఎస్టిమేట్స్ అవి అన్ని ప్రిపేర్ చేయండి. కోఆర్డినేట్ చేయండి సూపరింటెండెంట్ మ్యాప్ ఆఫ్ గారితో పాటు. మెషిన్స్ ఏదో అక్కడ కావాలి, మెషిన్స్ ప్లస్ సివిల్ వర్క్ ఏదో అవసరం ఉంటే అన్ని కలిపి ఇచ్చేసేయండి. మీకు నేను క్లాస్ రూమ్స్ ఇస్తాను, టెన్షన్ పడదు, ఏదైనా చేస్తాను నేను సార్. will make it sure. Sir, and thank you for allotting land for our PHC at Merit and Ekalavya Nagar, sir. And to topic Ekalavya Nagar, importance is, sir, even DME under the Commissioner Family Health Control, Commissioner Health Control, she has permitted to deviate from the existing design also, sir, because of the constraint in the land. So అక్కడ మీ మేడంకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము, మాకు రెండు ఇచ్చిండు. ఇంకొకటి ఏంటంటే సార్, మేము యూపీఎస్సి మౌలాలి నిర్మించుకోవడానికి మీ ఆయుష్ యునాని క్లినిక్ ఉంది సార్, దాని పక్కకు 1000 yards ఎగ్జిస్టింగ్ ఉంది. ఆల్రెడీ వీ హ్యావ్ రిప్రజెంటెడ్ క్రిస్టినా మేడంకి, మీ సార్ హెస్ రిటన్ లెటర్ టు క్రిస్టినా మేడం. నేను కూడా పోయి క్రిస్టినా లెటర్ ఇచ్చి అడిగాను. టిల్ దే హ్యావ్ నాట్ సెంట్ ఎనీథింగ్. మీరు ఒక్కసారి from your side, we can build another UPSC, sir. And apart from this, Bolaram side la, n number of times I have requested for 1000 square yards of land, entire Bolaram. But your MRO is not responding properly. That is for Bolaram PSC. Bolaram UPSC, sir. Sir, ఇంకొకటి ఏంటంటే ఆశా వర్కర్స్ది వీళ్ళ సబ్ సెంటర్స్ది ప్రాబ్లం ఉంది సార్. ఆశా వర్కర్స్ సబ్ సెంటర్స్ది ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాంపుల్ అంబేద్కర్ నగర్, అక్కడ నర్సింగ్ వేకెన్సీ ఈస్ దేర్ ఫర్ ద లాస్ట్ 2 years, విచ్ ఈస్ ఎఫెక్టింగ్ టీటీ ఇమ్యూనైజేషన్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ యాజ్ వెల్ యాజ్ పుట్టిన పిల్లలకు వ్యాక్సినేషన్ చేయలేకపోతున్నారు. అండ్ డ్యూ టు ట్రాన్స్ఫర్స్ నౌ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ డజంట్ హ్యావ్ దీస్ నర్సెస్. సార్ అట్లీస్ట్ ఐఎమ్ రిప్రజెంటింగ్, నా దగ్గర అయితే ప్రిఫరెన్స్ పెట్టండి సార్. మీకు వేరే ఎమ్మెల్యేలు అయితే అడగరు, నేను అడుగుతున్నాను, నా దగ్గర ఇమీడియట్లీ ఇచ్చి. ఇక్కడ అంబేద్కర్ నగర్లో అయితే 2 years నుంచి 0 వస్తుంది, 2 years. ఒకసారి చూసుకోండి, రేషనలైజేషన్ చేయండి. అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే వీళ్ళ కోసం ఇప్పుడు మనం పేషెంట్స్ కోసం వెయిటింగ్ హాల్ నిర్మించుకుంటున్నామో, అక్కడ నైట్ కూడా వాళ్ళకి అకామిడేషన్, అంటే వాళ్ళ నైట్ కూడా ప్రెగ్నెంట్ లేడీని తీసుకొని వచ్చినప్పుడు దే కుడెంట్ స్టే, అంటే వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు సార్. సో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డూ సంథింగ్, చిన్న రూమ్ అట్లీస్ట్, చిన్న రిజిస్ట్రేషన్ రూమ్ సంథింగ్ ఏదో ఒకటి, నైటే, ఓన్లీ నైట్స్. అండ్ దే హ్యావ్ అనదర్ ఇష్యూ సార్, Merit PHC, people are asking them to take pregnant ladies to that institute only. Previously I have discussed with Gauri ma'am, she said they can do it from GGH also, but unfortunately that is not happening, it seems, and all that. Because sir, these are the things that I have, sir. Noted